38 సైజ్ బోట్ నెక్ విత్ 4 బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16.5 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచీలు, వేస్ట్ వచ్చేసి 42 ఇంచీలు. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ డౌన్కి ఒక లైన్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 16.5 ఇంచీ కదా, సో ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 17.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి 46 నుంచి 50 సైజ్ వరకు కూడా షోల్డర్ అనేది 7.5 ఇంచులే తీసుకుంటామండి. బోట్ నెక్ కాబట్టి 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటాము. సో ఇది 8.25 ఇంచులు వస్తుంది. ఇక్కడ 8.25 ఇంచులు మార్క్ చేస్తాము. ఇంకా 3 ఇంచెస్ షోల్డర్కి తీసుకుంటాము. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 46 నుంచి 50 సైజ్ వరకు కూడా 8.5 ఇంచులే తీసుకుంటామండి. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 8.25 ఇంచులు తీసుకున్నాం కదా, సో ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 9.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 8.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి బ్యాక్ నెక్ 4 ఇంచెస్ తీసుకుంటామండి. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ బోట్ నెక్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 4 ఇంచెస్, ఇది వచ్చేసి 1 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి మనకి 12 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తాము. సో 12.5 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి 12.5 ఇంచెస్ మార్క్ చేసుకొని 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 12 ఇంచెస్. అందులో 1/2 ఇంచ్ తీసేస్తే మనకి 11.5 ఇంచెస్. సో ఇది 11.5 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తాము. 11.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ వచ్చేసి మనకి 42 ఇంచెస్. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11.5 ఇంచీలు. ఇక్కడ 11.5 ఇంచీలు మార్క్ చేస్తాము. 11.5 ఇంచీలు అండ్ 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తామండి. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తాము. చిన్న మిస్టేక్ అయింది, ఈ 2 పాయింట్స్ జాయిన్ చేయాలి. ఇది రాంగ్ అండి, ఇది లైన్ కన్సిడర్ చేయక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంతలో కూర్చుకుంటామండి. ఇది వచ్చేసి మనకి 11.5 ఇంచీలు. దీనికి సగానికి 1/4 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాము. 3/4 ఇంచెస్ దగ్గర. అండ్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ మార్క్ చేస్తామండి. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. ఇది వచ్చేసి టక్స్ పట్టేటప్పటికి మనకి 10.5 ఇంచెస్ వస్తుంది. అండ్ ఇక్కడ షోల్డర్ స్లాంట్గా లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇది కట్ చేస్తాము. ఇక్కడ బ్యాక్ నెక్ అనేది నేను జస్ట్ డ్రా చేసి వదిలేసానండి, కట్ చేయట్లేదు. ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతున్నాను. ఫైనల్గా మన బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తామండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము. బ్యాక్ పార్ట్ తీసుకొని
ఫస్ట్ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి కంప్లీట్గా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇట్లా ట్రేస్ చేస్తామండి. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము, 2.5 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా అది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది ఆల్మోస్ట్ రౌండ్ హాఫ్ ఇంచ్ లోపలికి ఉండాలండి. సో ఈ 2 లైన్స్ ఇట్లా డ్రా చేసి అండ్ ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేసి జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఒకటి ఇస్తామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డ్రా చేస్తాము. ఫ్రంట్ నెక్ అనేది 4.5 ఇంచెస్ తీసుకుంటామండి. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము, అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ బోట్ నెక్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. అది డాట్ 1 అని అనుకుంటే అప్పర్ బ్రస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా. సో డైరెక్ట్గా ఫోల్డ్ చేసాం అనుకోండి, 12 ఇంచెస్ అండ్ 1.5 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 13.5 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 13.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డాట్ 2 అంటే ఫుల్ బ్రస్ట్. ఈ 13.5 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. సో అది 16.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేస్తామండి. టోటల్ వచ్చేసి 16.5 ఇంచెస్. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, అందులో 10 తీసుకుంటామండి. 4.8 ఇంచెస్ దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి 5.3 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ మనం 5.3 ఇంచెస్ మార్క్ చేసుకుంటామండి. ఫస్ట్ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, వదిలేసి మార్క్ చేసుకోవాలి 5.3 ఇంచెస్. అట్లాగే ఇక్కడ బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూడా 5.3 ఇంచెస్ మార్క్ చేసుకుంటామండి ఇట్లాగా. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేస్తాము, కింద వరకు డ్రా చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ వచ్చేసి స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము, అట్లాగే ఇక్కడ కూడా స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి కింద 1 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయాలండి. ఈ లైన్ వచ్చేసి మనకి కాస్త స్లాంట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు, అట్లాగే ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి టక్స్ పట్టేటప్పటికి క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకని చెప్పి ఇక్కడ 2.5 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము, అట్లా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ మార్క్ చేస్తామండి టక్స్ పట్టడానికి. అట్లాగే ఇక్కడ వచ్చేసి అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ టక్స్ పట్టేటట్టు మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది కట్ చేసేస్తాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి. టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది.
ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనం స్ట్రైట్ పీస్ తీసుకుంటామండి క్లాత్లో పెట్టినప్పుడు. ఇక్కడ నెక్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసాము, ఏమైనా నెక్ డిజైన్స్ ఏమైనా తిప్పుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు కూడా 48 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ అండి. ఇవి వీటి ఆర్మ్ హోల్ రౌండ్ మనకి బాడీ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ ఈక్వల్గా ఉండాలి. మన బాడీ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 11.5 ఇంచ్ వచ్చింది. సో ఈ హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేస్తాము. ఇది కూడా మనకి 11.5 ఇంచెస్ ఉండాలి. ఇది కూడా మనకి 11.5 ఇంచెస్ ఉంది, 11.5 ఇంచీలు. ఇట్లా ఉంటే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఈ హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.